దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విందాము. మనకి భూమి మీద మనుషులు కానీ, డబ్బులు కానీ, రాజ్యాలు కానీ, రాజులు కానీ, బిడ్డలు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ ఎవ్వరూ రక్షించరు. దేవుని మాట రక్షిస్తుంది మనల్ని. ఈ విషయాన్ని మనం గమనించుకొని వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోవాలి, మీ హృదయంలో ఉండాలి. మాట మాటకి సొలొమోను మహారాజు చెప్తూనే ఉన్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉంచుకో, పట్టుదలతో పట్టుకో, అవి జీవము జీవము, నీ ఎముకలకి సత్తువ, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి మన శరీరంలో, మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు రాసిన పత్రిక చూసుకుందాము. 3వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ, ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాను, జీవాన్ని ప్రేమించి. జీవాన్ని అంటే మనుషులు కాదండి. మనం ఈరోజు ఏముంది, ఊపిరి కానీ పడిపోయింది అనుకోండి, మనిషి పడిపోతాడు. గాలి, హృదయం, మనలో ఉన్నది ఒక గాలి, అది బయటకు వచ్చేస్తే చాలు, ఇంకా జీవం లేనట్టే. దాన్ని ప్రేమించాలి. అది ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. ఆ జీవం అన్నది యేసుక్రీస్తులో ఉంది. మరి మనం చూస్తున్నాం, యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, తర్వాతే అలాగనే లూకా సువార్త చూస్తే, ఆదికాండం నుంచి చూస్తే జీవము జీవము జీవము, జీవమును ప్రేమించాలి. జీవాన్ని మనలో మనం ప్రేమించుకోవడం కాదు, దేవుణ్ణి ప్రేమించడం. ప్రేమ అంటే జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగిపోవాలి. కీడు నుండి తొలగి ఏం చేయాలి? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ, ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలాగున్నామో ఆ వాక్యంలోకి వెళ్ళి చూసుకోవాలి. నేను ఎలా ఉన్నానా? మేలు చేసేవారిలాగా ఉన్నానా? కీడు చేసేవారిలాగా ఉన్నానా? మనమే చూసుకొని తప్పుకోవాలి. కీడు చేయకూడదు. మేలు చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు చెప్తున్నాడు, ప్రతిగా మేలు వస్తుందట. దానికి ప్రతిగా మేలు వస్తుందట. బైబిల్లో ఎన్నో మాటలు రాసి ఉన్నాయి. కాబట్టి మేలు మనకు వస్తుంది, ప్రతిగా మేలు వస్తుంది. అందుకు కీడు నుండి తొలగిపో. ఎవరికి చెప్తున్నాడు? దేవుడైనటువంటి యెహోవా. చూస్తున్నాం, సంఖ్యాకాండం చూసుకుందామండి. 14వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువ ఎన్నోబు కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని ఇజ్రాయేలు సర్వ సమాజముతో మేము చూచిన దేశమున మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించేలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగు దొరుకురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా
చాలు చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఏం చేశారంటే ఈ 12 మందిని కూడా దేవుడు పంపించాడు. 40 దినాలు వారు వెళ్ళి కొండెక్కి అవతలికి వెళ్ళి చూశారు. ఆ దేశంలో విచిత్రమైన పళ్ళు, ఆ పళ్ళు చూస్తే విచిత్రంగా ఉన్నాయి, మొయ్యలేకపోయారు. అటువంటి గెలలు కూడా తెచ్చుకున్నారు. అన్నీ చూశారు, నిజాన్ని చెప్పలేదు, వాళ్ళు నిజం చెప్పలేదు. అక్కడ 13వ అధ్యాయం చూస్తే అక్కడ మంచి మాట ఉంటుంది, 31వ వచనం చదువుతాను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోవాలనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశం తన నివాసులు భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాపు వంశపుడు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమి. వాళ్ళు చెప్పిన అబద్ధాలు అవి. చూసారండి, అప్పుడు ఏం చేస్తున్నారు? యెహోషువ కాలేబులను బట్టలు చింపుకున్నారు. బట్టలు చింపుకొని వాళ్ళు చెప్తున్నారు, మంచి దేశం అది, పాలు తేళ్లు ప్రవహించే దేశం, దేవుడు ఆనందిస్తాడు మనం అక్కడికి వెళ్తే అని వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్తున్నారు? నిజం చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పినందుకు వాళ్ళకి ఎటువంటి శిక్ష వచ్చింది? అదే అధ్యాయం 14వ అధ్యాయం చూసుకుందాం పక్కనే, 37, 38, 39 వచనాలు. అనగా ఆ దేశంను గూర్చి చెడ్డ సమారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు ఇన్నోపు కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కోన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడదురు. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఈ 10 మంది చనిపోయారు, 2 మాత్రం నిజం చెప్పిన వాళ్ళు బ్రతికారు. అదే జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగారు వారు యెహోషువ కాలేబు. ఏం చెప్తున్నారు? అప్పుడు ఎప్పుడైతే ఈ 10 మంది చనిపోయారో మిగతా వాళ్ళకి భయం పట్టుకుంది. దానికి ముందు మోషేనేమంటున్నారు? మేము ఐగుప్తుకి ఎవరో ఒకరు పెద్ద మనిషిని చూసుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము. ఏంటంటే తిరిగి వెళ్ళిపోతాం మేము, కాబట్టి మేము ఆ దేశం వెళ్ళమని చెప్తారు. ఎప్పుడైతే దేవుని కోపం వచ్చి తెగులు చేత వాళ్ళు 10 మంది చనిపోతారో భయం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు పంపకపోయినా మేము వెళ్ళిపోతున్నారు, కొండ ఎక్కిపోయారు. అయితే ఇక్కడ మోషే చెప్తున్నాడు, దేవుడు మీతో లేడు, మీరు ఎలాగెళ్తారు అని చెప్పినప్పుడు అక్కడ 2 రాజ్యాలు వీళ్ళని రానివ్వకుండా బయటకు తోసేశారు. దేవుడు లేకపోతే జీవితాలు ఎలాగుంటాయి? కొద్ది రోజులు బాగానే ఉంటారు. మారు మనసు రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా నిజమే చెప్పాలి, యథార్థంగా ఉండాలి, నిర్దోషులుగా బ్రతకాలి. ఎప్పుడైతే అలా జీవిస్తారో ఏం చేస్తాడు? యెహోషువ కాలేబులకి ఎంత స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడో. హెబ్రోన్ ఇచ్చాడు. ఎవరికి? యెహోషువకి. హెబ్రోన్ అంటే ప్రార్థనా స్థలం. ఆ రాజ్యం హెబ్రోన్ అనగా ప్రార్థనా స్థలం దేవుడు యెహోషువకి ఇచ్చాడు. మరి నీటి మడుగులు ఏంటండి, మంచి నీటి మడుగులు గల దేశాన్ని కాలేబుకి ఇచ్చాడు దేవుడు. పిలిచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం! అందుకే చెడ్డదాన్ని పలకకుండా జీవమును ప్రేమించినవాడు ఏం చేస్తాడు? జీవమును ప్రేమించినవాడు ఏం చదువుకున్నాం ఇందాక? మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, కపటమైన మాటలు చెప్పకుండా ఎప్పుడైతే జీవిస్తారో రక్షణ పొందుకున్న వ్యక్తులు ఆ విధంగా జీవించడమే నేర్చుకోవాలి. కానీ ఇదిగో వీళ్ళు చూస్తే వీళ్ళ జీవితంలో మరి జీవం లేదు, అబద్ధాలు ఆడారు. బాబోయ్, వాళ్ళు మిడతల్లాగా ఉన్నారు. మరి సముద్రాన్ని ఎలాగ దాటి వచ్చేసారు వీళ్ళు? సముద్రం అంత భయంకరమైన సముద్రంలోంచి దాటి వచ్చారు. ఏంటండి, పగల అగ్ని మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఆహారం పరలోకం నుంచి ఇచ్చాడు. ఇవన్నీ చూస్తూ ఆ దేశం మేము వెళ్ళాం. పెద్ద మనుషులు అక్కడ ఉన్నారు. ఏంటండి, పెద్ద మనుషులు నిజమే.
వాళ్ళు పొడుగ్గా ఉంటారు, నెఫీలీలు. వాళ్ళు పొడుగ్గా ఉంటారు, దీర్ఘదేహులు వాళ్ళు. దేవుడు మీకు తోడు ఉన్నాడు. వాళ్ళతోటి సముద్రాన్ని దాటించిన దేవుడు, అనేకమైన యుద్ధాల్లోంచి దేవుడు విడిపించిన దేవుడు. ఏంటంటే ఆ గొప్ప దేవుడు చెప్పిన మాట వినకుండా వీళ్ళు ఏం చేశారు? అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు. అందుకే అబద్ధం అనేది చాలా ప్రమాదమైన విషయం. దానివల్ల వీళ్ళు చనిపోవడమే కాకుండా ఇశ్రాయేలు మనసులు పాడు చేసేసి చెదిరిపోయారు. అందరూ చెదిరిపోయినట్లుగా చేశారు. ఎంత చక్కగా ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకొచ్చారో, వాళ్ళ మాట ఎన్నన్నాళ్ళు కూడా దేవుడు వాళ్ళు నడిపించాడు. అన్నీ ఇచ్చాడు. బండలోంచి నీళ్లు, ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, ఇవన్నీ అక్కడికక్కడ అప్పటికప్పుడు పుట్టించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు. ఆఖరికి తెగులు చేత చనిపోయారు. అబద్ధం ఆడితే ఎంత ప్రమాదం చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. విరోధంగా ఆలోచిస్తేనే ప్రమాదం. అందుకే పేతురు చెప్తున్నాడు, జీవమును ప్రేమించినవాడు, మంచి దినాలు చూడగోరినవాడు. చెడ్డది ఎప్పుడైతే చూస్తారో, చెడ్డది ఎప్పుడైతే చేస్తారో, ఇంకా మంచి దినాలు ఉండవు వాళ్ళకి. పిల్లల్లోకి అక్కడ కూడా మళ్ళీ దేవుడు చెప్తాడు, ఇదిగో మీ పిల్లల్లోకి ఇలాగ వస్తుంది అని చెప్పినా సరే వాళ్ళు వినలేదు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వ్యక్తులు, పెద్దవారు దేవుని మహిమకరంగా వాళ్ళు ఎప్పుడైతే జీవిస్తారో, నా తల్లిదండ్రులు చూసి బిడ్డలు జీవిస్తారు. కొంతమంది, అందరూ కాదు, జీవిస్తారు. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. జీవమును ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడిన వారిని వినలేదు, తోసేశారు. చావడానికి ఒప్పుకున్నారు కానీ ఆయన మాట వినడానికి ఒప్పుకోలేదు. కాలేబు, యెహోషువలు విన్నారు. దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే గొప్ప స్వాస్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అది పట్టుకొని ఎక్కడ ఉండిపోతారా? ఈ భూమి కాలిపోతుంది, ఆకాశం కాలిపోతుంది. ఒకరోజు కొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుంది. 1000 ఏళ్ళు పరిపాలన జరుగుతుంది. అందులో నీవు ఉండాలి, నేను ఉండాలి అంటే ఏం చేయాలా? ఈ 100 సంవత్సరాల జీవితం దేవుని మహిమకరంగా జీవించడం నేర్చుకోవాలి. అపకారులుగా కాదు, ఉపకారులుగా. ఎవరైనా సరే మంచి పని, ఇది చెయ్యండి, ఇలా చేసుకోండి, ఇది చెయ్యండి, ఇది కొనుక్కోండి, ఇది మంచిగా ఉండండి, మంచి జీవితాలు జీవించండి. చెప్పడంలో తప్పు లేదు, అలా చేయమని చెప్పడంలో తప్పు లేదు. మాటే కదా అని అనుకుంటారు. దేవుడు కొన్ని మాటలు జరిగిస్తాడు. నిజంగా హృదయపూర్వకంగా అంటే తప్పకుండా జరుగుతాయి. అందులో మనసులో కుతంత్రాలు పెట్టుకుంటే జరగవు అవి. కాబట్టి జీవాన్ని ప్రేమించడం మొదలుపెట్టాలి. ఇద్దరూ ప్రేమించారు. ఇద్దరే కనాన్ దేశం వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్ళలేదు. ఇద్దరు కనాన్ దేశం వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి జీవితంలో అబద్ధం అనేది విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం చూసుకుందాం. 63వ అధ్యాయం 11వ వచనం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశైలును. అబద్ధములాడువారు నోరు మూసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది నోర్లు మూయబడ్డాయి, చాలామంది నోర్లు మూసేశాడు దేవుడు. కాబట్టి మనం క్రైస్తవులు అంటే ఏంటి? ఎంతో విలువైన పేరు, జీవము కలిగిన దేవుని తండ్రి పేరు, ఆయన బిడ్డలు. ఎంత ఆధిక్యత క్రైస్తవులు అనడానికి. చాలామంది సిగ్గుపడతారు. అమ్మో మాది ఆ కులం అండి, ఈ కులం అండి. క్రైస్తవులని చెప్పుకోవడానికి 6 నెలలు దెబ్బలు కాశాను. నిజమండి. నేను క్రైస్తవులని చెప్పకపోతే దేవుడు, నేను నా తండ్రితో దోతలతో వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలీదు అని ఒక మాట కొరకు చెప్పడం మొదలైన. ఆ మాటకు భయపడ్డాను కానీ దెబ్బలకు భయపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులు అంటే రాజులవి మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే పేతురు గ్రంథంలో రాస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని బిరుదులు అక్కడ క్రైస్తవుడికి ఇచ్చాడు. క్రైస్తవులకి ఎన్ని ఉన్నారు, భయంకరులు ఉన్నారు క్రైస్తవులు అనబడినవారు. కాదన్ను, నీవు ప్రత్యేకంగా రావాలి, ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళ నువ్వు జీవించకూడదు.
ఇక్కడ చీకట్లోంచి మనల్ని తప్పించాడు వెలుగులోకి, తన మహిమకరమైన వెలుగులోకి. ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి రాజులైన యాజక సమూహంగా చేశాడు. నువ్వెవరో గుర్తించుకోవాలి. నువ్వెవరో ప్రత్యేకమైన వ్యక్తివో కాదో నిన్ను నీవుగా గుర్తించుకొని విశ్వాసంతో నీ జీవితం జీవించడం నేర్చుకోవాలి. అదే జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు, చెడ్డదాన్ని పలకకుండా, కపటమైన మాటలు చెప్పకుండా నాలుకను భద్రపరుచుకోవాలట దేవుడు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాడు. మనసు ఒప్పుకోదు తప్పు చేయడానికి, మనసు ఏడుస్తుంది లోపలికి. కానీ మనుషుల దగ్గర ఏం చేస్తారు? నేను ఇలా చేయకూడదు, బెంకంగా ఉండాలంటారు. మనసు మాటే వినడం నేర్చుకోవాలి. మనసు ఏం చెప్తుంది? మంచి పని చేయి, మంచి పని చేయి చెప్తుంది. లోకం ఏంటండి, అధికారులు మనుషులు ఏం చేస్తారు? ఈ పని చేసేయి అంటారు. చేయకూడదు. ఏది ఏమైపోయినా సరే మనకు వద్దది. దేవుడు చేస్తాడు. దేవుడు ఇస్తే అంతులేంది చేస్తాడు దేవుడు. ఎందుకు మనం అబద్ధాలు ఆడాలి? ఎందుకు మోసం చేయాలి? ఎందుకు అన్యాయం చేయాలి? అన్యాయమైన జీవితం ఎందుకు బ్రతకాలి? నువ్వు దేవుడిని నమ్ముకొని. కాబట్టి ప్రత్యేకమైనటువంటి వారు రాజులైన యాజక సమూహం అంటారని చాలామంది అంటారు. ఇదే మాట రాసి ఉందండి ప్రకటన గ్రంథం చూస్తే, ఆయా జాతులు. ఎంత మంచి మాట చూద్దాం ఒకసారి. మంచి మాట అది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, 9వ వచనం చదువుతాను. అటు తర్వాత నేను చూడగా, 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఎంత ఆధిక్యతను మనకు దేవుడిచ్చాడు. ఎన్ని జాతులు, ఆయా భాషలో ఆయా జాతులు, ఆయా జనాలు ఏమంటారు? ఈజీగా తప్పు చేసినట్లుగా, నువ్వు తప్పు చేశావు, నన్ను నిలబెట్టి మా ఇంట్లో వాళ్ళే నువ్వు తప్పు చేసావు, తప్పు నీది అని అంటున్నారు. చూసారండి, మనుషులు ముద్రలు అలాగే వేస్తారు. దేవుడు ఇదిగో ఈ జీవితానికి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన జీవితం, ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా సరే దేవుని కొరకే జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త చూసుకుందామండి, 8వ అధ్యాయం. ఎంత కష్టమైనా సరే నిలబడే ఉండాలి. ఎంత కష్టమైనా నిలబడే ఉండాలి. 44, 45, 46, 47 వచనాలు. మీరు నా బోధ విననేరకొనుట వలన కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచేవాడు కాడు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అనేవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ యూదా ఉన్నాడు, చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళ గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆది నుంచి కూడా అబద్ధకుడు. పూర్వం మనం ఏం చేసేవారు? దేవుణ్ణి నమ్ముకోకముందు భయంకరమైన పనులే ఏంటండి? అబద్ధాలు, సినిమాలు, తాగుడు, పేకాట్లు, ఏంటండి ఇంకా మోసం. ఇటువంటి జీవితం నుంచి దేవుడు, ఆ అబద్ధాలు, భయంకరమైన జీవితం నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక వ్యక్తిగా నీకు ఒక విలువిచ్చాడు ఆయన రక్తం ద్వారా. ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలా? మరి చేయకూడదు పాపం, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన ముందు ఎంత ధనాన్ని పెట్టినా సరే, ఎంత ధనాన్ని పెట్టినా దానికి ఒప్పుకోకూడదు. పాపం చేయడానికి ఒప్పుకోకూడదు. ఏంటండి? పాపం చేయడానికి ఒప్పుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, దేవుని సంబంధులే నా మాట వింటారు.
దేవుని సంబంధులే నా మాట వింటారు. దేవునికి మహిమ కలుగునుగా. రాజులు రాజ్యాలు పడిపోయారు, వాడలు బళ్ళు అయిపోయి, బళ్ళు వాడలు అయిపోయి. ఎంతమందినో చూస్తున్నాం. అయ్యో పలానోళ్ళు పలానా విధంగా ఉండేవారు, ఈ దినాన్ని ఇలాగైపోయారు. పలానోళ్ళు పలానా విధంగా ఉండేవారు, అంత మహారాజుల్లా బ్రతికారు, ఈ దినాన్ని ఇలాగైపోయారు. ఇది అప్ అండ్ డౌన్, పైకి ఎక్కుతుంది, కింద దిగిపోతుంది. దేవుడు అలా చేయడు నిన్ను. దేవుడు అలా చేయడం. నీ చేతిలో ఉన్న డబ్బులు నీతిమంతులు రక్తము అయినటువంటి దేవుని యొక్క రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు నీతిగా ఉండే డబ్బులు తీసుకుంటావు, పని చేస్తావు, కష్టపడతావు. నా కష్టార్జితం నాకు చాలు, ఇంకా నాకు కావాలంటే దేవుడు ఇస్తాడు. ఎలాగిస్తాడండి? ఎలాగిస్తాడు దేవుడు? తెచ్చి అలా పెడతాడండి, పెడతాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. నా అనుభవం చెప్తున్నాను. నేను చర్చికి వెళ్ళినప్పుడు డబ్బులు లేవు ఆ రోజు. లేకపోతే అట్నుండి వస్తున్నాము, నాతో పాటు కొంతమంది నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వచ్చారు. మేము నలుగురు రోడ్డు మీద నిలబడ్డాం బస్సు కోసం. అయితే నాకు ఫుల్గా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు ఎక్కిండి ఎక్కిండి అంటున్నారు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అక్కడ నిలబడ్డాను. నేను వస్తాను, మీరు ముందు వెళ్ళండి అన్నాను. అక్కడ నిలబడి ఆ జంక్షన్లోనే లాసెన్స్ బే కాలనీ బస్ స్టాప్ జంక్షన్లో ఏడుస్తున్నాను. ఒక అడుగు వేయలేను ప్రభువా, డబ్బులు లేవు, ఈ పిల్లలతోటి నేను ఎలా వెళ్తాను ముందుకి? అప్పుడు ఒక స్వరం వినబడుతుందండి, కీర్తనల బుక్ తీయి, కీర్తనల బుక్ తీయి అని. ఆ బుక్ తీసేసరికి సీల్ నోట్లండి. దేవునికి మహిమ కలుగునుగాక. పెట్టాడా లేదా? ఇస్తాడు దేవుడు. అదే కాదు, చాలా విషయాలు నాకు సహాయం చేశారు. చాలా విషయాలు. ఒక ఆవిడ రాత్రి అంతా పడుకోలేదండి, నాకు డబ్బులు లేకపోతే ఇవ్వడం కొరకు. నాకు రాత్రి అంతా నిద్ర లేదమ్మా. తెల్లవారు 5:30కు వచ్చేసింది మా గుమ్మాలో. శాంతమ్మ, ఈ డబ్బులు ఇస్తేనే కానీ నాకు నిద్ర పట్టదమ్మా. రాత్రి మాట్లాడారు. ఈ రాత్రి అప్పుడు నేను ఎలాగొస్తానని అలా కాసుకుని ఉన్నాను. నిద్ర పట్టలేదు. నీకోసం నిద్ర పట్టనివ్వడు దేవుడు. యథార్థంగా నీవు ఉంటే, నువ్వు నిర్దోషిగా ఉంటే. ఏంటండి, రోగం వస్తే చచ్చిపోతావా? చచ్చిపోతే మరీ మంచిది, దేవుని రాజ్యంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ పాపం, ఏ ధూళి, ఏ మష్టి అంటుకోకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అదే నిర్ణయం చేసుకున్నాను. నీకు డబ్బులు ఇవ్వు, నువ్వేం చేస్తావో చెయ్యన్నారు. అయితే దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. చనిపోతే సమాధి చేసేస్తాను, నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉంటారు అనుకున్నాను. చిన్నప్పుడు అలా పెంచాను. కానీ అడుక్కోలేదు. అక్కడే డబ్బులు పెట్టేవారు కట్టలో, కానీ తీసుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మంచి అన్నదంతా కూడా మహాదేవుడే నాకు ఇచ్చాడు, కానీ నా బుద్ధి కాదు. ఎప్పుడైతే మారిపోయానో దేవుడు నన్ను మార్చాడు. ఆ డబ్బులు కాసు కానీ పాపం కాసు కానీ మళ్ళీ చూడలేదు నేను. అలాగే చేయడానికి కారకుడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటకి లోబడ్డం నేర్చుకోవాలి, ఆయనకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి, ఆయనకు మహిమ రావడం నేర్చుకోవాలి. ఈ బ్రతుకుతున్నానంటే, ఈరోజు తింటున్నానంటే, ఈరోజు బట్టలు కట్టుకున్నానంటే ఆయనకే మహిమ రావాలి. అలాగే మీరు నిర్ణయం చేసుకుంటే ఈ భూమి మీద మిమ్మల్ని పెంచుతాడు ఆయన. ఒక ఈగ కూడా మీ మీదకి రానివ్వడు. వస్తాయి తీసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం నేర్చుకోవాలి. జీవమును ప్రేమించిన వాడు, మంచి దినాలు చూడగోరినవాడు, చెడ్డదాన్ని మళ్ళీ పలకకుండా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. ఎవరు అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎలా చనిపోతారు ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ యోహాను పత్రికలో చెప్తున్నాడు ఏంటండి, ఆది నుంచి కూడా వాడు అబద్ధకుడును అబద్ధమును జనకుడు అయి ఉన్నాడు. నేను సత్యమునే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యం చెప్పిన ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు. యేసు ప్రభు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాడు మంచి మాట. ఎన్ని చూస్తున్నారు? చనిపోయిన వారు లెగిస్తున్నారు, రోగులు బాగవుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధి అవుతున్నారు, ఆకలంటే ఆహం పెడుతున్నారు. తప్పేముందని చెప్తారు మీరు. ఏమి తప్పుందని ఆయనలో చెప్పగలుగుతారు మీరు. ఆయన మీద అబద్ధాలు ఆడి, నేరాలు మోపి, మోసాలు చేసి, కొట్టి, ఎన్నో హింసలు పెట్టి, ఎన్నో మాటలు మాట్లాడారు. ఆఖరి సత్యమే గెలిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి లేపాడు దేవుడు. చూసారండి, తిరిగి లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనుకుంటున్నారు కనబడలేదు కదా మనకి, ఎప్పుడో చూస్తామా మనం,
చనిపోయిన వాళ్ళందరూ ఎలా చనిపోతారు, మనం ఎలా చనిపోతాం, ఇవన్నీ అనుకుంటారు. అది కాదు, అది కాదు. చనిపోతారు, ఎలా చనిపోతారు, మనం అలా చనిపోతాం అనుకుంటారు. కాదు, నిజం ఇది. నిజం. మన జీవితాలు ఎన్నో అద్భుతాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి నమ్మాలి, ప్రతి ఒక్కరూ నమ్మాలి. అబద్ధాలు ఆడేవారి జీవితాలు ఎలాగ పాడైపోయి నాశనం అయిపోయి ఆఖరి ప్రాణాలు పోతున్నాయి. ఇంకో మాట చూసుకుందాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1-12 వాళ్ళ అబద్ధాలు ఎలా ప్రాణాలు అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాలన పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా విరిన వారి అందరికీ మిగులు భయం కలుగును. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిని ఉన్నవి, వారి నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగులు భయం కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆస్తి అమ్మినప్పుడు నీదే కదా. ఎందుకు మీరు ఏకీవించి పని చేస్తున్నారు? ఆ అబద్ధాన్ని ఆడడాన్ని ఏమైంది? అది దాచుకున్నారు. సగం డబ్బులు దాచుకొని ఏమైనా అనుభవించగలిగారా? అనుభవించలేకపోయారు. దేవుడికి ఇస్తానని ఇవ్వకపోవచ్చు చెప్పి దానికి ఏం ఇంతకే అమ్మేమని కొంత దాచుకొని అక్కడ పేతురుతో చెప్తేప్పుడు పేతురు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మోసపుచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మోసపుచ్చుతున్నారు? ఇంతకే అమ్మాము ఏంటి? ఆ మాట చెప్పగానే పడి ప్రాణాలు వదిలేశాడు. ఇప్పుడు దాచుకున్న డబ్బు లేదు, తర్వాత దేవునికి లేదు, నరకం, ఎన్ని రకాలుగా శ్రమలు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి జాగ్రత్తగా. వీళ్ళ అబద్ధం ఆడడం వల్ల ప్రాణాలు పోయి, 2 ప్రాణాలు పోయి. ఆవిడ చెప్తుంది, ఇంతకే అమ్మాం. మీరు ఎందుకు ఏకీవించారు దేవుని ఆత్మ దగ్గర? దేవుడు అంటే మాటలు అనుకుంటున్నారండి. దేవుడు గొప్ప దేవుడు, అనంతుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. చాలామంది చాలా అబద్ధాలు ఆడుతూ ఇంతేనండి. కొంతమంది 2 రకాలుగా పంచుతారు. ఆ 2 రకాలుగా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. 2 రకాలుగా ఇక్కడ ఏం చేశారు? పంచుకున్నారు, ఉంచుకున్నారు. అది నీదే కదా. వచ్చి పేతురుతో ఏమని చెప్పాలి? మేము ఇంతకు అమ్మాం కానీ మేము ఇంత ఉంచుకున్నాం, ఇంతే ఇస్తాం దేవుడికి. ఏంటంటే ముందు అలాగ అనుకున్నాం, ఇప్పుడు ఎలాగ అనుకున్నాం ఏంటి? ఎలాగన్నాము? దయచేసి మమ్మల్ని క్షమించండి, క్షమించి ఈ డబ్బు తీసుకోండి అంటే వాళ్ళకి ప్రాణాలు ఉన్నేమో కొంతవరకు నేను అనుకుంటాను. కానీ ఇక్కడ 2 కలిపి ఒకటే మాట ఆస్తి నీది, నువ్వు అమ్ముకున్నావు. తర్వాత ఎందుకు అబద్ధం ఆడడం? ఎందుకు అబద్ధాలు? ఎందుకు? దానివల్ల ఏం చేస్తారు? వీటిని కోల్పోతారు. తర్వాత హాస్పిటల్కి పెడతారు దేవునికి ఇవ్వక. తర్వాత చాలామంది చాలా రకాలుగా జీవిస్తుంటారు. కొంతమంది నిజంగా దేవుని దగ్గర నుంచి శ్రమలు వస్తే వీళ్ళు ఈ పనులు చేసి ఇటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటారు అబద్ధాలు చెప్పి. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. అక్కడ చూస్తున్నాము వాళ్ళు 10 మంది కూడా అబద్ధాలు ఆడి మరణం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీ చెడ్డవారు అపవాది సంబంధులు. చూసిన ఆది నుంచి వాళ్ళు ఎవరుంటారు? అబద్ధాలకి జనకుడు. పరిశుద్ధమైన సంఘంలో ఉన్నారు, అపోస్తులు బోధ వింటున్నారు,
సత్యమైన సంఘంలో ఉన్నారు, సత్యమైన బోధ వింటున్నారు, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ సంఘంలోకి వెళ్ళి అననయ సఫేరాలు అబద్ధాలు ఆడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోలేదు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఆ రోజు ఆ యొక్క రమ్యమైన దేశం, కనాను దేశం, ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, రాగి బంగారం కూడా తవ్వుకునే దేశం, గోధుమలు పండే దేశం, అటువంటి మంచి దేశాన్ని వాళ్ళు నిరాకరించి చనిపోయారు. ఆఖరికి ఇశ్రాయేలు చెదరగొట్టబడ్డారు. అడవిలో చాలామంది చనిపోయారు. చూసారండి, మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ మోషే అంటాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు కదా, వాళ్ళ దేవుడు బహుభయంకరుడు, గొప్ప బాహుబలం ఉంది, ఇలాగని మనం సాక్ష్యాలు నేను చెప్తున్నాను కదా, నీ గురించి, నీ అద్భుతాల గురించి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే చెడ్డ పేరు వచ్చేస్తాను. కానీ అక్కడ దేవుడు మోషే ప్రార్థన ఆలకించి కొన్నిసార్లు అక్కడ వాళ్ళని మళ్ళీ తిరిగి లేపినట్లు కూడా చూస్తున్నాం. ఇంకెంతకీ మానడం లేదు పాపం. మనుషుల గట పాపం తియ్యగా ఉంటుందట, తర్వాత పాములా కాటేస్తుంది. పాపం తియ్యగానే ఉంటుంది. ఒక తప్పు చేస్తే ఏం చేస్తారో తెలుసునండి, గోడలు ఎక్కుతారు, పేపర్లు ఎక్కుతారు, ఏంటండి ఇంకా అనేక మంది అనేక విధాలుగా చెబుతారు. అనేక విధాలుగా ఒక తప్పు చేస్తే, తప్పు ఇంత భయంకరమైంది, ఇంత బహుభయంకరమైంది తప్పు, ఒక అబద్ధం, ఒక చెడు పని, ఏంటంటే చూసిన వాళ్ళందరూ కూడా నీ ముఖం చూడరు, ఈవిడ ఇలాంటిది, ఆవిడ అల్లాటోళ్ళు, వీళ్ళు ఇలాంటి అన్నీ చెప్పుకుంటారు. అటువంటి మాటలు సాతానుడు ఆ విషయం అలాగ జరగడానికే ఇవన్నీ కూడా పక్కన ఉండే చెప్తాడు. నువ్వు ఇలా చేయి, అన్యాయం చేయి, అక్రమం చేయి. ఆఖరి దాన్ని పలానా ఇంత మంచోడి పేరు కూడా చెడ్డైపోతుంది. చూసారండి, కాబట్టి అబద్ధం ఆడకూడదు. వీళ్ళు చనిపోయారు. ఒక అమ్మాయి చెబుతుంది ఏమని, ఏంటండి, ఏసేపు లాంటివాడు కావాలి, నేను మరియమ్మ లాంటి దాన్ని, ఎస్తేరు లాంటిదాన్ని, పేర్లు పెట్టుకున్నారు. నిజమే, ఏసేపు మా మరియమ్మ లాంటిదాన్ని, మరియమ్మ ఎస్తేరు. మరి సినిమా పాటలు పాడారేటి వాళ్ళు. వాళ్ళ జీవితాలు, బ్రతుకులు, అవమానాలతో, నిందలతో బ్రతికారు వాళ్ళు. ఇది ఎంత తప్పు. ఏసేపులాగా నేను చెప్పుకోకూడదు. ఏంటండి, ఇటువంటి పాపిష్టి పనులు చేస్తే కుక్కల చింపుని ఇస్తిరాకుల్లాగా అయిపోతారు. నిజమండి, నేను అంటున్నాను కాదు, బైబిల్ చెప్తుంది. మీరు కావలిస్తే చదవండి, చూసుకోండి. పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు ఆయన. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవునికి ఇష్టకరమైన జీవితాలు జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు, కానీ ఇష్టానుసారంగా జీవించడానికి పిలుచుకోలేదు. ఏంటండి, జీవితాలు మార్చిస్తారు. సంవత్సరాల తరబడి కన్నీళ్ళు కారుస్తున్నటువంటి వ్యక్తులు అసలు చూడరు, కరుణించరు. ఇది తప్పని చెప్పరు, చెప్పుకోరు. ఇతరులకు చెప్పడానికే, మీకు చెప్పడానికి నేను ఎందుకు, ఎలాగ మీకు ఆశీర్వాదం వస్తుంది. తండ్రి తల్లి అనేవాళ్ళు చక్కగా అందంగా బిడ్డల్ని నడిపించుకోవాలి. వాళ్ళ ప్రార్థనలు ఏంటండి, వాళ్ళ ఆశీర్వాదాలు బిడ్డల మీద చక్కగా దిగుతాయి. వాళ్ళే లేకపోతే ఇంకెవరికి చెప్తారు? కొంతకాలం అయ్యాక మా నాన్న ఎలాంటోడండి, మా అమ్మ ఎలాంటిదండి, తర్వాత చెప్తారు. ఎక్కడా పేరు పోతుంది. దేవుడు ఇష్టపడ్డావు. దేవుడికి ఇష్టం లేని బ్రతికినా ఒకటి, చచ్చినా ఒకటే. దేవుడు ఇష్టపడాల. ఆఖరికి ఏమైపోయారు వాళ్ళ జీవితాల్లో? ఇద్దరు కూడా చనిపోయారు. విషయాలు గమనించుకోవాలి. విషయాలు గమనించుకొని మారి బ్రతకాలి. ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటారు వాళ్ళు? ఒకవేళ ఊరికినంటే మంచిదే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేనైతే ఏ పేపర్లో ఎక్కడ మీటింగ్ అయినా నేను ప్రవక్తనని మీరు వెయ్యండి. నాకు దర్శనాలు వస్తాయి కాబట్టి దర్శనాల గురించి వెయ్యండి. వాక్యోపదేశం, నా వాక్యం వచ్చు కాబట్టి వాక్యం గురించి వెయ్యండి. నేను ఎంత అంతా వెయ్యండి, నేను చెప్పను. వాళ్ళే వేస్తారు, ప్రవక్తని వాళ్ళే వేస్తారు. ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్ కూడా నేను చెప్పను. డబ్బులు అడగను. చాలామంది
పేదవాళ్ళు ఉన్నారు, పేద సంఘాలు ఉన్నారు. ఒక 10 సంఘాలు కలిపి అక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళకే డబ్బులు లేవు. నేనిచ్చి వచ్చాను. నాకున్నంతలో నేనిచ్చి 8,000 10,000 వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు పాపం పేదోళ్ళు. డబ్బులు నేను ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడో కొంతమంది నాకు ఇచ్చారు, మండపేటలోని అక్కడ కొంతమంది నాకు డబ్బులు వాళ్ళు ఇచ్చి నేను తీసుకున్నాను. కానీ నేను ఎప్పుడు అడగలేదు, నేను ఇచ్చే వచ్చాను. ఉచితంగా ఇచ్చారు దేవుడు, ఉచితంగా ఇవ్వమని చెప్పాడు దేవుడు. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా మీరు ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందులో డబ్బులు కొంచెం దాచి అవన్నీ 1,00,000 అయితే పేదోళ్ళకు భోజనాలు పెడతాం, బట్టలు కొంటాం. ఇలాగ నా పరిచర్య ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కోట్లు లేవండి. ఏంటండి? కాబట్టి జీవితాన్ని దేవునికి ముందు పెట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విస్తారంగా డబ్బులు నా బిడ్డ ఖర్చు పెట్టడం కానీ నేను ఖర్చు పెట్టడం కానీ ఎప్పుడూ లేదు. ఇద్దరం మాట్లాడుకొని ఖర్చు పెడతాం. ఎవరికైనా సేవకులకు ఇవ్వాలన్నా ఇది ఇలా చేద్దామని అనుకుంటాం. ఇద్దరం కలిసి చేసిన పనులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ అంటే ఏంటనుకున్న పవిత్రమైంది. ఆ పేరు పెట్టుకుంటాం, ఆశకొలది పెట్టుకుంటాం, మరియమ్మలా జీవించాలని. పాటలు పాడితే కుదరదే. మరియమ్మలా జీవించి, ఎస్తేర్లాగా జీవించి నిజంగా జీవిస్తే చాలా సంతోషం. దేవుడు చెప్పే మాట నిరర్థకము కాదు. అలా చెప్పి నాకు చెప్పిన మాటలు దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నన్ను పెంచుతున్నారు. ఆయన పెంచుతున్నారు. ఆయన ఎక్కడున్నాడండి? చాలామంది ఎక్కడున్నాడండి? నీ పాపాలు ఒప్పుకొని నువ్వు కన్నీరు కార్చు 10 రోజులు. ఆయన ఎక్కడున్నాడు? నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఆయన ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. నీ మాట కావాలి. నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించు, నాకన్నిటికి జవాబు ఇవ్వు. నువ్వు ఉన్నావు, జీవిస్తున్నావు అని అడిగితే తప్పకుండా వచ్చి మాట్లాడే దేవుడు. ఎన్ని సంవత్సరాలు మొత్తుకొని ఏడ్చాను కానీ ఎవరు మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి ఒక ఉద్దేశం ఉండేది, చచ్చిపోతే స్వర్గంలోకి వెళ్ళాలని. నాకు ఎలాగొచ్చిందో నాకు తెలియదు. 10 సంవత్సరాల నుంచి నేను చనిపోతాను కదా, నేను ఎక్కడికి వెళ్తాను అలాంటి ఉద్దేశం వచ్చి మా అమ్మని అడిగాను. అమ్మ, పాపం అని నా మనసులో వినబడుతుంది, ఏంటదని అడిగితే, నువ్వు పాపం చేయడం ఏంటి, ఇంకా నీకు 10 సంవత్సరాలు అవ్వలేదు, నువ్వు పాపం చేయడం వెళ్ళి పక్కే. అలా మా అమ్మ అనేది. అలాగ 3 రోజులు అలాగే వచ్చింది. ఎవరు చేస్తుండ్రని నాతో మాట్లాడతాడు దేవుడు. నా దగ్గర వాళ్ళు ఏం చేస్తుండ్రో అలా చేయడం మొదలుపెట్టి విపరీతంగా మొదలుపెట్టేశాను. పెళ్ళి అయ్యాక కూడా మొదలుపెట్టేశాను. కట్టిక ఉపవాసం అండి. పిల్లలకి ఏమైనా జ్వరాలు వచ్చేస్తే, జబ్బులు వచ్చేస్తే కట్టిక ఉపవాసం. మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు. చంద్రుని చూసిందాక తినేదాన్ని కాదు. ఒంటికాల మీద అలా 2 గంటలు 3 గంటలు కూడా ఉండేదాన్ని. ఎవరూ మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది నా జీవితం. యేసు ప్రభు నాతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క మాట, యోహాను సువార్త 19:4 ఈయన నోటి ద్వారా ఏ పాపం చేయలేదన్న మాట నన్ను పట్టుకుంది. రాత్రులు పగలు ఏడమే ఆ మాటే నాకు ఏడమే. గ్రంథం చూస్తే పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు, పాపులలో చేర్చక ప్రత్యేకమైన వాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ప్రత్యేకమైన వాడు. ఆ మాటలు చూసి ఇటువంటి వ్యక్తి పరలోకం తీసుకెళ్తాడు, వీళ్ళు తీసుకెళ్ళని అవన్నీ కాల్చేస్తాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు ఇచ్చిన మాట ద్వారా తర్వాత ఏం చేశారు, నిన్నెన్నడూ విడువుని ఎడబాయనని మాట్లాడారు. నిరాధారులకు యెహోవా ఆధారం అనే స్వరం వినపడ్డది. పరలోకంలో నీ ఫలం అధికమవుతుందని వినపడ్డది స్వరం. ఆయన మాట విన్నాను, బ్రతుకుతున్నానండి. ఈరోజు నా పిల్లలు చూడలేదు, నా అన్నదమ్ములు వదినమ్మలు అక్క చెల్లెళ్ళు ఎవరు చూడలేదు, నా తల్లిదండ్రులు చూడలేదు. నన్ను చూస్తున్నాడు ఈయన చూస్తున్నాడు. ఈ దినం సత్యవా బ్రతికామని కూడా పక్కోళ్ళు అడుగుతారు. ఏంటండి, ఎంతోమంది అడుగుతారు. భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడే నాకు ఆధారం. దేవునికి మహిమ కలుగునుగాక. హుదూద్ తుఫాను వచ్చిందండి, భయంకరం. 20 రోజులు కరెంట్ లేదు. మీకు తెలుసు ఎంత భయంకరమైన తుఫాను. మన సంఘంలో ఉన్నవాళ్ళు 10 మంది పిల్లలు పడుకున్నారు నా దగ్గర.
మా దగ్గర హాల్లో 10 మంది పడుకుండేవారు. చీకటి, తెల్లవారే నీళ్ళు బోరింగ్ కొట్టి, బోరింగ్లు పంచే ఒక కరెంట్ లేకపోతే నీళ్ళన్నీ మోసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చేవారు. అలాగ దేవుని ఏర్పాట్లు అవి. కరోనాలో ఎవరు వస్తారండి? ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళకూడదు, ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళకూడదు. భయంకరమైన కరోనాలో దాసుబాబు మీకు తెలుసు, సంవత్సరం 2 నెలలు అండి, సంవత్సరం 2 నెలలు నా దగ్గర దేవుడు ఉంచాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఎవరు వచ్చినా వెళ్ళిపోతుంటారు కదా, ఈ కుర్రోడు వెళ్ళటం లేదటని. సంవత్సరం 2 నెలలు అన్నీ తెచ్చిపెట్టేవాడు, అన్నీ కడిగేసి చక్కగా అవతల పక్క పెట్టేసి స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. భోజనం పిలిస్తే మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇక్కడ పడుకుండేవాడు. ప్రార్థన, దేవుని ఏర్పాట్లు. నీతిగా ఉంటే దేవుడు ఇటువంటి ఏర్పాట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా భయం వేస్తుంది, ఎప్పుడైనా మేము ఇద్దరం ఉంటే ఏదైనా నిద్ర పట్టకపోతే భయం వేస్తుంది ప్రభు అని ప్రార్థన చేస్తే కన్నీరు కింద దిగిపోతాను. నాకు భయంకరమైన పరిస్థితులు మోకాలు వేయకూడదు, నాకు ఆపరేషన్లు అయ్యాయి కాబట్టి మోకాలు వేయకూడదు. నాకు అది ఇష్టం. ఒక 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో వేయటం అంటే నాకు ఇష్టం. ఆ తర్వాత నొప్పులు ఉంటాయి. తర్వాత ఏం చేస్తాను, ప్రార్థన చేసుకుని ప్రభా మోకాలు వేసాను, నాకు నొప్పులు రాకుండా చేయాలి. పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది. కానీ ఆ సమయాల్లో కిందకి దిగిపోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడండి. అక్కడ ఏం చెప్తున్నారు, ఇద్దరు ఉన్నాము, ఊరంతా నొల్లేస్తుంది, చచ్చిపోతున్నారు ఎక్కడికక్కడ. ఎక్కడ చూస్తే కరోనా అంటున్నారు. ఒక మనిషి లేరు రోడ్డు మీద. భయంకరమైన పరిస్థితులు ప్రజల్లోకి వచ్చేసాయి. నేను ఏడుస్తున్నాను, రాణి ఏడుస్తుంది, పలానా వాళ్ళు చచ్చిపోయారు, మా రాత్రులు ఫోన్లు వస్తున్నాయి, మాకేటవుతుందో అని ఏడ్చాను. అప్పుడు కల్లో ఒక చెయ్య చూపించి బ్రెడ్ ఇలాగుంది, డబుల్ స్ట్రెంగ్త్ స్వరం వినబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తేనే మనిషి బ్రతుకుతాడు, డాక్టర్లు ఇస్తే బ్రతకరు. ఏంటి అమ్మ నాకు అక్కడ ఇంత డబ్బు ఉంది, నీకు ఇచ్చేస్తా, నువ్వు తీసేసుకో, నువ్వు బాగుండు, బ్రతకరు. ఏంటండి దేవుడు మాట. ప్రార్థన చేసుకో అమ్మ, ప్రార్థన చేసుకో, దేవుడు మా వాక్యం చదువుకో. ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులు చెప్తారో బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారు, వీళ్ళు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం నేర్చుకోవాలి. ఎవరో చూడలేదు కదా అని ఇష్టానుసారమైన జీవితం జీవించేసి పాటలు పాడితే వాళ్ళందరూ కూడా మనల్ని వెలివేస్తారు. మనుషులు వెలివేస్తే వెలివేయనివ్వండి, పర్వాలేదు. కొడతారా కొట్టనివ్వండి, తిడతారా తిట్టనివ్వండి, నేను అలాగే ఒప్పుకున్నాను. ఏ తప్పు చేయకుండా, తప్పు చేసావు వీధిలో ఒకలాగా చెప్పారు, చెయ్యలేను దానికి. దేవునికి మహిమ కలుగును గాక. మహిమార్థమై చెప్తున్నానండి. చాలా డబ్బులు, చాలా బట్టలు, చాలా ఆస్తి ఉండేది. పోయిన తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత బట్టలు ఉండి చింపేవారు. ఒక్క చీరే, ఏదైనా కొత్త చీర కట్టుకుంటే, ఎవరైనా ఇచ్చినా కట్టుకుంటే, ప్రభా ఆ రోజుల్లో నువ్వు ఇలా చేసావు, ఈరోజు నాకు ఈ బట్టలు ఇచ్చావు, నీకు వందనాలైనా. కట్టుకున్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించాడు దేవుడు. మంచి బట్టలు ఉండేవి. ఏంటండి, ఆ రాజకీయ నాయకురాలు భార్య నా బట్టలు చూసి అడిగితే ఇచ్చేదాన్ని, కట్టుకొని ఇచ్చేస్తానంటే. నా వస్తువులు 15 తులాల గొలుసులు, గాజులు, మరి ఇంచుమించు ఒక 3 కేజీల బంగారం నా డబ్బాలో ఉండేది, నా ఒంటి మీద కూడా ఉండేది. కొంత బంగారం నా ఒంటి మీద ఉండేది. నాకున్న మంచి అందంగా ఉండేవి. ఆవిడ చూసి అడిగితే నేను పలానా దగ్గరికి వెళ్తాను, మళ్ళీ ఇచ్చేస్తాను, వేసుకొని ఇచ్చేసేవారు. తీసుకోలేదు. కానీ ఆ దినాలు అలాంటి అనుభవించి వచ్చాను నేను. బాగా బ్రతికి చెడ్డాను, కానీ చెడు బ్రతకలేదు. అయితే నేర్చుకున్నాను కొన్ని విషయాలు. మనుషులు ఇంత భయంకరమైన వాళ్ళని నేర్చుకున్నాను కొన్ని. దేవునికి మహిమ కలుగునుగా. అలాగని ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, తిరిగి నేను అడగలేదు కూడా, మీరు ఇలా చేస్తున్నారని కూడా అడగలేదు. జీవించే జీవితం ఎలా జీవిస్తున్నాం చూసుకోవాలి. ఎలా జీవిస్తున్నాం, సత్యం కొరకు జీవించడం నేర్చుకోవాలి. అలా జీవించి ఈరోజు ప్రఖ్యాతిగాంచే సత్యం కోసం చిత్రహింసలు పడేవారు ఉరుమరాండ్ గారు. ఏంటంటే ఆయన భార్య భయంకరమైన దెబ్బలు, 18 కత్తిపోట్లు వాళ్ళని. ఏంటండి, షాలిం చర్చికి వచ్చి ఇలా ఆయన చొక్కా తీస్తే కన్నాలండి.
ఎముకలు అడ్డగా ఉంటాయి, ఇలాగ ఉంటాయి. దేవుడు శక్తిమంతుడండి. 90 సంవత్సరాలు బ్రతికాడు అతను. 90 సంవత్సరాలు బ్రతికాడు అతను. ఎంత గొప్ప విశేషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సత్యమే చెబుతుంటే మీరు ఎందుకు నమ్మరు? ఈ విషయాలు గమనించుకోండి. మరలా ఒకసారి చూసుకుందామా? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరేవాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఈ బైబిల్లో ఈ మాటలు రాసినటువంటి నాకు సమాధానం ఉందండి. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అన్యాయం అనేది నేను ఎవ్వరికి చేయలేదు. పోనీ ఒకరు వచ్చి అడగమన్నాను, నేను చేశానని. అబద్ధాలు చెప్తే నేను చెప్పలేను. ఏంటండి, అంత మంచిగా పరలోకమే మా దగ్గర ఉంది అన్నట్లుగా అలాంటి అనుభవాలు, అలాంటి ప్రార్థనలు, అలాంటి ఆరాధనలు మా ఇంట్లో మేము నలుగురం అలాగ ఉండేవారు. వచ్చారు భయంకరమైనటువంటి వాళ్ళు, అవి నేర్పించారు. ఏదైనా మంచిగా గెలుస్తుంది ఆఖరికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ఒకరోజు మా నిర్దోషత్వాన్ని, మా నిజాయితీని, మా యథార్థమైన జీవితాన్ని దేవుడు పైకి తీసుకొస్తాడు. అబద్ధాన్ని కూడా బయటికి తీసుకొస్తాడు దేవుడు. భయపడి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధ సాక్ష్యాలు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను? ఎవరు ఎక్కడుంటారు అబద్ధాలు ఆడేవారు? ఈ ప్రమాదాలు ఏంటి? నేను బ్రతకను అలాగని అబద్ధాలు ఆడితే ఒక్క మాట జరగదు. అబద్ధాలు ఆడితే ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారమ్మా, మీరు ప్రార్థన చేశారు, మా జీవితాల్లో ఇలా కార్యం జరిగింది. ఏంటండి, అమెరికాలో ఒక అమ్మాయి చెప్తుంది, ఆంటీ నాకు అప్పులు ఉన్నాయి, తీరాలని ప్రార్థన చేయమంటే కొంత అప్పు తీరిపోయింది. ఆవిడది అప్పు తీరిపోయింది, మళ్ళీ ఫోన్ చేసింది. ఇలాగ అందరూ బ్రతుకుతున్నారు. ఒక అమ్మాయి పిల్లలే పుట్టరని రాత్రుల్లో పగలు ప్రార్థన చేశారు. బ్లాకులన్నీ మూసుకుపోయాట. ప్రతి డాక్టర్ కూడా చెప్పడమేనంట, మీకు పిల్లలు పుట్టరని. ఫోన్ చేసింది, నీకు పిల్లలు పుడతారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పని ఇవన్నీ చెప్తుంది వెనకాతల నుంచి. డాక్టర్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీకు పుట్టరనేసారు, మీరు ఎలా చెప్తున్నారు, ఇది ఎలాగవుతుంది అన్నది. నువ్వు నమ్మితే జరుగుతుంది. ఈ వాటర్ ఆయిల్ పట్టుకెళ్ళి నువ్వు కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయి. ఇప్పుడు 7వ నెల అమ్మాయికి బ్లాకులన్నీ ఊడిపోయి, ఈ వాటర్ ఆయిల్ తాగిన తర్వాత మూసుకుపోయిన బ్లాకులన్నీ ఓపెన్ అయ్యి, ఇప్పుడు మరి బిడ్డకి జన్మనిస్తుంది. 7 నెలలు. ఆ పాపం ఈ గర్భంతో ఉంటుండగా కూడా ఎన్ని దగ్గు, రాత్రులు పగలు దగ్గు, జ్వరం. ఫోన్ చేస్తే నేను ప్రార్థన రాత్రులు చేయడం తగ్గిపోవడం. ఏంటంటే ఇంకొక అబ్బాయి, ఆ అమ్మాయి కూడా 8వ నెలే. డాక్టర్స్ అందరూ కూడా అన్నీ బాగున్నాయి కానీ నాకు పిల్లలు పుట్టలేదు. ఏడుపు, ఇలా చెయ్యి బాబు అని అంటే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు 8వ నెల. సాక్ష్యాలు చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక అమ్మాయి కూడా 9వ నెల. ఎక్కడెక్కడో చాలామంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు, అనారోగ్యాలు. ఆంటీ మా అమ్మకి బాగోలేదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే ఇప్పుడు బాగున్నారంటే మళ్ళీ ఫోన్ చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు, ఎంతవరకు చూడలేదు. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇలాగే జీవించండి, కష్టమైనా పర్వాలేదు. మీరు ఇలాగ అయిపోయి అనుకోని కానీ మనం నిజమే చెప్పాలి, నిజంగానే మాట్లాడాలి, నిజంగానే బ్రతికితే మనం బ్రతుకుతాం. భూమి మీద బ్రతుకు, అందరూ చచ్చిపోతాం ఒకరోజు. బైబిల్ చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలిగిన వాడు, నిత్యము జీవిస్తాడు. అది కావాలి మనకి, అది కావాలి. నిత్యము జీవించడం కావాలి మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. అబద్ధాన్ని అంతటినీ తీసేస్తాడు, సత్యాన్ని నిలబెడతాడు. ఆ రోజు కోసం ఓర్చుకొని ఎదురు చూస్తున్నాను. ఎన్ని అవమానాలు, నిందలు, భయంకరమైనటువంటి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేనికి ఆశపడకండి, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఈ కొద్ది సాక్ష్యాలే కాదు, నాకు వేల కొలది దేవుడు చేశాడు. గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. జీవించడం నేర్చుకోవాలి. ఏది ఎలాగున్నా సరే, ఏది ఎలాగున్నా ఒకరోజు సత్యమే బయటకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం మన హృదయంలో ఉండేలా ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధాని పాదాలు కొందనాలు నాయన. సైన్యానికి అధిపతివి, రారాజు నాయన, రాబోతున్నావు, నీకు వందనాలు నాయన. భూమి మీద సత్యంగా బ్రతకడం, నిజాయితీగా బ్రతికిన వాళ్ళు భూమి మీద లేరు ప్రభా. అనేక మంది చనిపోయారు. పేతురు, యోహాన్లు, యాకోబు నాయన, ఆంద్రేయ తండ్రి నాయన, ఇంకా నీ శిష్యులందరూ కూడా అనేక మంది చెదిరిపోయి చనిపోయారు సత్యం చెప్పినందుకు. హత సాక్షులైపోయారు. అయినా సత్యమే చెప్పాలని ఆశపడి చనిపోతే పోతాం, కానీ మేము ఆ విధమైన బ్రతుకులు మాకు వద్దని నిర్ధారణ చేసుకొని జీవించినప్పుడు ఈరోజు నీతో కూడా ఉన్నారు వాళ్ళు. ఆ భాగ్యం మాకు దయచేయి దేవా. నీకు వందనాలు. నమ్మకమైన దేవుడు, ఏది ఏమైనా సరే నీ కొరకు బ్రతకడానికి కృప దయచేయండి దేవా. సువార్త చేయడానికి కృప దయచేయండి, నీ పనులు చేయడానికి కృప దయచేయండి, ప్రార్థన అభిషేకం దయచేయండి దేవా. ఇక్కడ ఉన్న బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి, మంచి మనసు ఇవ్వండి, మంచి మనస్సాక్షి ఇవ్వండి, దుష్టుని బంధించండి. వారు అంతరంగాలు పట్టుకొని పీడిస్తున్న దురాత్మలు యేసు నామములో బంధిస్తున్నాయి. గొప్ప విడుదల దయచేయండి. సత్యం కోసం బ్రతకడానికి కృప దయచేయండి, సత్యం కోసం బ్రతకడానికి కృప దయచేయండి. మీరు తోడయిండండి, మీ తోడయిండి నడిపించండి. ప్రతి బిడ్డ జీవితం లోపలికి మీరు వెళ్ళండి, హృదయం లోపలికి వెళ్ళండి తండ్రి. జీవింపచేయి నాయన, జీవింపచేయండి. నీ రాజ్యంలో ఉండాలని ఆశ కలిగించుతండి. మీ దయాదాక్షిణ్యాలు, మీ కృపా కనికిరాలు వారి మీద, నా మీద, నా బిడ్డ మీద ఉంచండి నాయన. బ్రతకడానికి కృప దయచేయండి ప్రభా. బ్రతకడానికి, సత్యంగా బ్రతకడానికి కృప దయచేయండి. మంచి దినాలు చూడడానికి సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. మీరే తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశలు